ఈ క్వశ్చన్లో ఇన్ని ట్రిపుల్ లైన్స్ చూసి అలానే ఇంత పెద్ద పెద్ద లెంది ఆప్షన్స్ చూసి టైం బట్టి స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నారు కదా, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా సాల్వ్ చేయాలని చూద్దామా. ఈ టర్మ్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము. ఫర్ సపోజ్ 1 2/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం 1 + 2/3గా రిప్రజెంట్ చేయొచ్చు, మనందరికీ తెలిసిందే. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ప్లస్ కన్సిడర్ చేసుకొని చేయొచ్చు అనమాట. అలానే ఇప్పుడు నేను ఈ 999ని కంఫర్ట్ కోసం 1000 - 1గా రాయచ్చా లేదా? రాయొచ్చు. 1000 - 1గా రాసేసా. ఇప్పుడు +995/999 అది అలానే ఉంచేస్తున్నాను. అలానే ఇంటూ 999 ఉంది కదా, దాన్ని కూడా అలానే రిప్రజెంట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ 999 లోపలికి పంపించేద్దాం. ఓకేనా? 999 × 1000 ఏమవుతుంది? 9,99,000 అవుతుంది. అవునా కదా? ఈ 999 పక్కన 3 సున్నాలు వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ 999 - 1 ఏమవుతుంది? -999 అవుతుంది. అలానే ఈ ఇక్కడ చూడండి 995/999 ఇంటూ 999 999 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిద్ది? 995 మిగిలింది. ఓకేనా? అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. -999 + 995 ఎంత వస్తుంది? -4 వస్తుంది. అవునా కదా? బిగ్గర దానికి మైనస్ ఉంది కాబట్టి -4 వస్తుంది. ఇప్పుడు మనం 9,99,000 నుంచి 4 రిమూవ్ చేయాలి. కష్టపడద్దు, మీరు మళ్ళీ కష్టపడిపోవద్దు. ఏం చేస్తారంటే ఈ 99 పక్కన పెట్టేసేయండి. ఈ 9,000 ఉన్నాయి మీ దగ్గర. ఈ 9,000లో నుంచి 4 రూపాయలు పోయినాయి అనమాట. ఓకే, పోగొట్టుకున్నారు. సో 9,000 నుంచి 4 రూపీస్ తీసేయండి. సో ఇప్పుడు మనకి లాస్ట్లో ఏం మిగిలిద్ది? 6 మిగిలిద్ది. సో మనకి 9,000 నుంచి 4 తీసేస్తే 8,996 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. అదే